అమెరికాలోని లాస్ ఏంజల్స్ రాష్ట్రాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. కాలిఫోర్నియాలో భారీ అగ్ని ప్రమాదం బీభత్సం సృష్టిస్తోంది. లాస్ ఏంజల్స్ సమీపంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు భయానక రూపం దాల్చింది. ఈ అగ్నికి గాలి తోడై ఆ ప్రాంతాన్ని దహిస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్లు, స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులు కూడా అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి. బిలియనీర్లు ఎక్కువగా నివసించే పసిఫిక్ పాలిసేడ్స్ తో పాటు పలు చోట్ల గత 2 రోజులుగా కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. ఈ కార్చిచ్చు బారిన పడి ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మందికి పైగా ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు వేలాది భవనాలు ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ మంటలు మొదట పసిఫిక్ పాలిసాడ్స్, ఈటాన్, హార్ట్స్ అడవుల్లో ప్రారంభమయ్యాయని నివేదికలు తెలుపుతున్నాయి. తర్వాత అది నివాస ప్రాంతాల్లో వ్యాపించడం ప్రారంభించింది. ఈ అగ్ని ప్రమాదం భారీ నష్టానికి కారణమైంది. మొత్తం 3,000కు పైగా విస్తీర్ణంలో ఉన్న 10,000కు పైగా ఇండ్లు మంటల్లో చిక్కుకొని దగ్ధమయ్యాయి. కార్చిచ్చు కారణంగా 70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్ ఏంజల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ యాంటోనీ మారన్ వెల్లడించారు. మెట్రోపాలిటన్లో 3 వేర్వేరు ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కెనడా 51వ రాష్ట్రంపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లాస్ ఏంజల్స్లో వ్యాపిస్తున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు సాయం అందిస్తామని ట్రూడో పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. కాలిఫోర్నియాలో వ్యాపిస్తున్న మంటల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని, కానీ ఈ కార్చిచ్చు మాకేమీ కొత్త కాదన్నారు ట్రూడో. కాలిఫోర్నియా అనేక సార్లు మాకు సాయం చేసిందన్న ఆయన, కెనడియన్ వాటర్ బాంబర్లు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కెనడా విలీనం అంశంపై వివాదం కొనసాగుతున్న వేళ అమెరికాకు సాయం చేస్తామంటూ ట్రూడో ముందుకు రావడం గమనార్హం. లాస్ ఏంజల్స్ కార్చిచ్చు హాలీవుడ్ హిల్స్ కు వ్యాపించింది. మొత్తంగా 2,000 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6 చోట్ల కార్చిచ్చు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు $50 బిలియన్ అంటే మన కరెన్సీలో 5 లక్షల కోట్ల సంపద కాలి బూడిదైందని అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం 1,700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరో 7,500 మంది సిబ్బందిని కాలిఫోర్నియా సిద్ధం చేసింది. ఈ కార్చిచ్చును వీలైనంత త్వరగా అదుపు చేసి మామూలు స్థితికి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.